బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. జాగృతి కొత్త ఆఫీసులో వేద పండితులతో పూజలు చేశారు. జాగృతి కొత్త కార్యాలయంలో కేసీఆర్ ఫోటోని ఏర్పాటు చేశారు కవిత. జాగృతి ఫ్లెక్సీలో కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోలు ఉంచారు. ఫ్లెక్సీలో తెలంగాణ తల్లి విగ్రహం, అమరవీరుల స్తూపం ఉన్నాయి. మరోవైపు కవిత ఆఫీసులో జయశంకర్, తెలంగాణ తల్లి సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఏర్పాటు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు, జాగృతి నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. తన భర్తతో కలిసి వేద పండితుల మధ్యలో పూజలు నిర్వహించి నూతన కార్యాలయాన్ని అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. అయితే ఈ కార్యాలయాన్ని ఒకసారి పరిశీలిస్తే కవిత, కేసీఆర్ ఫోటోలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. మనం చూడవచ్చు, జాగృతి, తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఇది ఫ్లెక్సీ. ఈ ఫ్లెక్సీ మీద చూసుకున్నట్లయితే జై తెలంగాణ, జై జాగృతి అంటూ నినాదాలు, స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లెక్సీ పైన చూసుకున్నట్లయితే జయశంకర్ సార్, ప్రొఫెసర్ జయశంకర్ సార్, అదేవిధంగా కేసీఆర్ ఫోటోలు ఉన్నటువంటి సందర్భం చూసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ జాగృతికి అయితే నేమ్ ఉంటుందో ఆ నేమ్ కు ఒక పక్క తెలంగాణ తల్లి విగ్రహం, మరొక పక్క చూసుకున్నట్లయితే అమరవీరుల స్తూపాన్ని ఉంచినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో ఏదైతే తెలంగాణ జాగృతికి ఉన్నటువంటి స్లోగన్ అదే కంటిన్యూ చేస్తూ నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే ఒక స్లోగన్ ను కంటిన్యూ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇక్కడ మిగతా బీఆర్ఎస్ కు సంబంధించిన ఇతర నాయకుల ఫోటోలు ఏవి కూడా లేవన్నటువంటి సందర్భం. కేవలం కేసీఆర్, అదేవిధంగా కవితకు సంబంధించినటువంటి ఫోటోలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడవచ్చు, ఒక భారీ ఎల్ఈడి తెరను ఏర్పాటు చేసి ఆ ఎల్ఈడి తెరపైన కూడా కేసీఆర్, అదేవిధంగా కేసీఆర్ తో పాటు కవిత దిగినటువంటి, గతంలో దిగినటువంటి ఫోటో ఏదైతే ఉందో ఆ రెండు ఫోటోలను ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అదేవిధంగా మనం చూడొచ్చు, స్టెప్స్ కింద చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం కనబడుతున్నటువంటి విజువల్స్ కనబడుతుంది. ఆ పక్కన అంబేద్కర్ విగ్రహం, ఆ పక్కన జ్యోతిరావు పూలే విగ్రహం, ఆ పక్కన చూసుకున్నట్లయితే సావిత్రిబాయి పూలే విగ్రహం కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా. అదేవిధంగా ఇంకా వేద పండితులు మధ్య పూజలు కొనసాగుతున్నాయి. అయితే ఏదైతే ప్రధాన కార్యాలయం ఉందో ఆ ప్రధాన కార్యాలయానికి ఒక పక్క కేసీఆర్ ఫోటో, మరోపక్క కవిత ఫోటోను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. జాగృతి కార్యాలయం మొత్తం కూడా తన జాగృతి శ్రేణులు, అదేవిధంగా తన మద్దతుదారులతో కూడా ఈ పూజలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. అజయ్, అంటే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైనా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగిందా? ఈ కార్యక్రమం అంటే కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కవిత ఏమన్నా మాట్లాడేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? నూతన కార్యాలయాన్ని ఏదైతే ప్రారంభోత్సవం జరుగుతుంది, ఇంకా వేద పండితులు పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాల్లో చూసుకున్నట్లయితే జాగృతికి సంబంధించినటువంటి నేతలు, జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు పాల్గొన్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ నేతలైతే ఎవరు, ఇక్కడ ముఖ్య నేతలు, పెద్ద నేతలు ఎవరు కూడా కనబడని సందర్భం అయితే మనకు కనబడుతుంది. అయితే నూతన కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం మీడియాతోటి మాట్లాడేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. మనం చూడవచ్చు, తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత ఆమె మీడియాతోటి కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఈ జాగృతి యొక్క లక్ష్యాలు ఏంది, ఉద్దేశాలు ఏంది, ఈ జాగృతి ద్వారా ఆమె చేయబోతున్నటువంటి కార్యక్రమాలు ఏం తీసుకోబోతున్న అంశాలపైన కూడా ఆమె మాట్లాడే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనం చూడొచ్చు, 4వ తేదీన ఆమె ఒక ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నాకు ప్లాన్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు ఇచ్చినటువంటి నోటీసుల పైన బీఆర్ఎస్ నేతలు ఎలాంటి కార్యక్రమాలు చేయట్లేదు, కేవలం ప్రెస్ మీట్లు పెట్టడం, ట్విట్టర్ లో పోస్టు పెట్టడం తప్ప ఏం చేయట్లేదని గతంలో నిలదీసినటువంటి కవిత ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పూరుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దానికి ముందు జాగృతి కార్యాలయం ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఆ ఇందిరా పార్క్ దగ్గర చేసేటువంటి ధర్నాకు సంబంధించిన అంశాలను ప్రస్తావించే అవకాశం అయితే లేకపోలేదు. ఆ అంశాలను, జాగృతికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇందిరా పార్క్ దగ్గర చేయబోతున్నటువంటి సమయంలో అక్కడ ఎవరెవరు పాల్గొనబోతున్నారు, ఎవరెవరు అక్కడ ఆహ్వానించే అవకాశం ఉంది, ఆ కార్యక్రమానికి రావడానికి ఉన్నటువంటి నేతలు ఉన్నటువంటి అవకాశాలు ఏంది అనే అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం అయితే లేకపోలేదు. అదేవిధంగా ఇందిరా పార్క్ వద్ద చేసేటువంటి ధర్నాలో ఏ అంశాల ప్రతిపాదికన, అంటే కాంగ్రెస్ పైన విమర్శలు చేసే అవకాశం, కేసీఆర్ కు మద్దతుగా మాట్లాడే అవకాశం, ఇప్పటికే కేసీఆర్ ఒక్కడే మా నాయకుడు అంటూ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ అంశాలను ప్రస్తావిస్తూ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడం, స్పందించిన తీరు
సరిగా లేదంటూ గతంలో ఏదైతే విమర్శలు చేసిందో దాన్ని కంటిన్యూ చేసే అవకాశం అయితే లేకపోలేదు. అయితే మనం చూడొచ్చు లేఖకు ముందు లేఖకు తర్వాత, అంటే కేసీఆర్ కు కవిత రాసినటువంటి లేఖకు ముందు లేఖ తర్వాత రెండు విభాగాలుగా మనం బీఆర్ఎస్ ను చూడవచ్చు. ఆ రెండు విభాగాలుగా చూసినటువంటి టైంలో గతంలో జాగృతి ద్వారా చేసినటువంటి కార్యక్రమాలకు బీఆర్ఎస్ నేతల మద్దతు అనేది ఎక్కడికక్కడ లోకల్ గా చేసినటువంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున మద్దతు వచ్చేది. కానీ ఇప్పుడు లేఖ బయటకు వచ్చడం, కేసీఆర్ కు మద్దతుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇక్కడ కేటీఆర్ కు మద్దతుగా లేకపోవడం, ధిక్కార స్వరం వినిపిస్తుండటంతో లోకల్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలైతేనేమి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులైతేనేమి ఇందిరా పార్క్ వద్ద చేసేటువంటి ధర్నాకు వస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇందిరా పార్క్ దగ్గర చేసేటువంటి ధర్నా, దాని యొక్క తీరుతెన్నులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎక్కడెక్కడ నుండి దానికి మొబిలైజేషన్ రాబోతున్నారు, కేసీఆర్ కు మద్దతుగా చేస్తున్నటువంటి ధర్నా ఏ విధంగా ఉండబోతున్న అనే అంశాలను ప్రస్తావించడంతో పాటు జాగృతి యొక్క భవిష్యత్ కార్యాచరణ పైన కూడా ఆమె ప్రస్తావించే అవకాశం అయితే లేకపోలేదు. అయితే అజయ్, కేసీఆర్ తనకు దేవుడు కానీ చుట్టూ చాలా దెయ్యాలు ఉన్నాయి అని చెప్పి కూడా ఆవిడ వ్యాఖ్యానించారు. సో కేసీఆర్ కి సంబంధించినటువంటి చిత్రపటాన్ని ఆవిడ అక్కడ పెట్టడం జరిగింది. అంటే ఆయన అడుగుజాడల్లో తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక దిశానిర్దేశం కానీ లేదా దానికి సంబంధించిన ఏదైనా స్పీచ్ ఉండే అవకాశం ఉండొచ్చు. అంటే ఆవిడ మాట్లాడే మాటల్లో తన పొలిటికల్ కెరియర్ కి సంబంధించి లేదా తన పర్సనల్ ఎజెండాకి సంబంధించి ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఆమె ఇటీవల చిట్చాట్ చేసిన సందర్భంగా గానీ, ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆమె మాట్లాడినటువంటి సందర్భంలో గానీ, బీఆర్ఎస్ లో ఉంటున్నాను, నేను బీఆర్ఎస్ లో కొనసాగుతున్నాను అంటూ మాట్లాడుతూనే బీఆర్ఎస్ నేతల వ్యవహార శైలి, బీఆర్ఎస్ నేతల తీరు, అదేవిధంగా పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలను ఆమె లేవనెత్తినటువంటి సందర్భం. అంటే ఒక రకంగా పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలన్నిటి కూడా ఆమె బహిరంగపరిచి వాటిని క్వశ్చన్ చేసి, ఇందులో నేను మాట్లాడిన దాంట్లో తప్పేంటి అంటూ క్వశ్చన్ చేయడం ద్వారా ఒక పార్టీలో ఉన్నటువంటి ధిక్కార స్వరాన్ని అయితే ఆమె వినిపించడం జరిగింది. కానీ టెక్నికల్ గా మాత్రం నేను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానంటూ చెప్పినటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. అయితే ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ నేతల నుండి కవిత పైన ఎలాంటి కౌంటర్ అటాక్లు రావట్లేదు. ఎందుకంటే కవిత మాట్లాడే మాటల పైన, వ్యాఖ్యల పైన, చేసేటువంటి కమెంట్స్ పైన ఎవరు కూడా అధికారికంగా స్పందించొద్దంటూ రాష్ట్ర నాయకత్వం నుండి కొంత ఇన్స్ట్రక్షన్స్ వెళ్లినటువంటి సందర్భం కనబడుతుంది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ నేతలు కవిత మాట్లాడే అంశాలపైన, ఆమె చేసేటువంటి వ్యాఖ్యలపైన స్పందించొద్దంటూ కూడా చెప్పినటువంటి సందర్భం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మనం ఎలాంటి వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ నేతలైతే చేసినటువంటి సందర్భం అయితే మనకు కనబడట్లేదు. అయితే మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి జాగృతికి సంబంధించినటువంటి నేతలే ఇక్కడికి చేరుకునడం జరిగింది. ఎక్కడ బీఆర్ఎస్ కండువాలు గానీ, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు గానీ ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం అయితే కనబడలేదు. అయితే జాగృతి ద్వారానే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు హాజరయ్యే అవకాశం ఉంటుందా లేదా అన్నది మాత్రం తేలాల్సి ఉంది. అయితే దానికంటే ముందు జాగృతి ద్వారా చేసేటువంటి కార్యక్రమాలకు బీఆర్ఎస్ నేతలకు ఆహ్వానాలు పంపిస్తుందా లేదా అన్న దానిపైన ఈ మీడియా సమావేశంలో అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. అయితే కవిత రాసిన లెటర్ కావచ్చు లేదా కవిత చెప్పినట్టు వ్యాఖ్యల్ని బేస్ చేసుకుని అంటే బీఆర్ఎస్ నుంచి ఆమెకు విమర్శలు ఎదురయ్యాయి. అదేవిధంగా పొలిటికల్ గా చూసినట్లయితే కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు కూడా, అంటే కాంగ్రెస్ ఏమో బీజేపీ వైపు, బీజేపీ ఏమో కాంగ్రెస్ కవిత కలిశాయి. ఇలాంటి ఎలిగేషన్స్ అన్ని కూడా వస్తున్నాయి, ఇలాంటి వార్తలన్నీ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి ఫుల్ స్టాప్ పడేటువంటి ఛాన్సెస్ ఇప్పుడు ఉన్నటువంటి మీడియా సమావేశంలో ఉండే అవకాశం ఉండొచ్చు. ఫుల్ స్టాప్ అనేది పక్క పెడితే ఇంకిన్ని చర్చనీయాంశాలు అయితే వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ మీద చాలా విమర్శలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి అంశాలను, అనేక అయినటువంటి అంశాలను ఆమె లేవనెత్తినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇటీవల చిట్చాట్ చేస్తూ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ జరిగాయి, నేను దాన్ని వ్యతిరేకించానంటూ ఆమె కమెంట్ చేయడం ద్వారానే ఇటు బీజేపీ నేతలు స్పందించినటువంటి పరిస్థితి, అదే అంశంపైన కాంగ్రెస్ నేతలు కూడా స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతం నుండి మేము అనేక సార్లు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ఒక్కటే అంటూ మేము విమర్శించాము. ఆ విషయం ఈ రోజు కవిత స్వయంగా తన మాటలతోటి బట్టబయలు చేసిందంటూ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శించినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఇదే అంశంలో కవిత వ్యాఖ్యలపైన బీజేపీ నేతలు స్పందిస్తూ అది ఒక ఫ్యామిలీ డ్రామా అంటూ కొట్టిపడేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఆ ఫ్యామిలీలో వచ్చినటువంటి ఆధిపత్యానికి, అధికారానికి సంబంధించినటువంటి ఏదైతే ఆస్తుల పంపకాలకు సంబంధించినటువంటి అంశాలపైనే ఈ గొడవంతా జరుగుతుంది. అసలు బీఆర్ఎస్ తోటి బీజేపీ ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం లేదు, అవసరం కూడా మాకు లేదు. బీజేపీ రోజు రోజుకు ఎదుగుతున్నటువంటి తరుణంలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కవితతో ఈ విధంగా మాట్లాడిస్తున్నారంటూ బీజేపీ నేతలు కొట్టిపడేయడం, అదేవిధంగా
బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడం అనేది మనం గత ఏదైతే లేఖ బయటకు వచ్చినప్పటి నుండి కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. అయితే ఈ రోజు కవిత ఈ అంశాలపైన నేరుగా స్పందించే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి చిట్చాట్లనే ఈ అంశాలన్నిటిపైన మాట్లాడి ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్ లో జాగృతి భవిష్యత్ కార్యాచరణ తో జాగృతి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తూనే ఇండైరెక్ట్ గా ఆమె రాజకీయ భవిష్యత్తును కూడా ప్రకటించే అవకాశం అయితే లేకపోలేదు. అజయ్, అది మొత్తంగా తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు.